హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు యాపిల్ క్లిక్ టిప్స్. ఈ రోజు వీడియోలో మనం DJI Osmo మొబైల్ SE దీని మొబైల్ సెటప్ ఎలా చేయాలి, కనెక్టివిటీ అలానే కంప్లీట్ కంట్రోల్స్ కూడా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ముందైతే మనం దీన్ని అన్ఫోల్డ్ అయితే చేద్దాం. ముందు ఇదిగోండి, ఇలా అయితే మనం అన్ఫోల్డ్ అయితే చేయాలి. జస్ట్ మనకైతే ఒక ట్రైపాడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని ఎందుకంటే ఎక్కడైనా మనం స్టేబుల్ షాట్స్ తీయాలన్నప్పుడు అదైతే మనం పెట్టేసి వీడియోస్ కానీ ఏమైనా ఫుటేజ్ అయితే తీసుకోవచ్చు. అలానే ఇది మనకి గ్రిప్ గా కూడా బాగుంటుంది. 2 హ్యాండ్స్ తో మనం షూట్స్ అయితే తీసేటప్పుడు ఇంకా ఎక్కువ స్టెబిలిటీ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది ట్రైపాడ్ వల్ల అయితే. ఇప్పుడైతే కంట్రోల్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ వచ్చేసరి మనకి స్టేటస్ ప్యానల్ అయితే ఉంటుంది. స్టేటస్ ప్యానల్ ఇక్కడైతే మనకి బ్యాటరీ ఇండికేటర్, బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అవైతే మనకి ఇక్కడ చూపిస్తే, అలానే ఏ మోడ్ లో అయితే ఉన్నాం అవన్నీ మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే స్టేటస్ ప్యానల్ లో ప్రొవైడ్ అయితే చేస్తుంది. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మోడ్ స్విచ్ అనమాట. ఇదైతే మనం పవర్ అయితే ఆన్ చేసుకోవడానికి ఇది యూస్ చేస్తాం. అలానే మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఈ స్విచ్ అయితే యూజ్ అయితే చేస్తాం. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇదైతే మనకి ఆన్ అయితే అవడం జరుగుతుంది. అలానే సింగిల్ క్లిక్ చేసేటప్పుడు మనకి మోడ్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇక్కడ టోటల్ మనకి 4 మోడ్స్ అయితే ఉంటాయి. అవి ఇక్కడ షట్టర్ బటన్ అయితే ఉంటుంది కదా, దీన్ని యూస్ చేసి అయితే మనం వీడియోస్ రికార్డింగ్ కానీ ఇవైతే మనం చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, స్విచ్ బటన్. ఇదైతే మన కెమెరాస్ ఫ్రంట్ నుంచి బ్యాక్ షిఫ్ట్ చేయడానికి, లేదంటే వీడియో మోడ్ నుంచి ఫోటో మోడ్ లోకి షిఫ్ట్ చేయడానికి అయితే ఈ కంట్రోల్ అయితే మనకైతే యూజ్ అవుతుంది. ఇదైతే మనకి జాయ్ స్టిక్. ఈ గింబల్ ఎటువైపు అయితే తిరగాలో ఇదైతే మనకి యూజ్ అవుతుంది. అలానే ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి ఫ్రంట్ కి ఇలా అన్నప్పుడు జూమ్ ఇన్ అయితే అవుతుంది. అలానే బ్యాక్ కి ఇలా అనేటప్పుడు జూమ్ అవుట్ అయితే మనకి అవడం జరుగుతుంది. సో ఇదైతే ట్రిగ్గర్ బటన్. ఇదైతే మల్టీ ఫంక్షనాలిటీ అయితే దీనికైతే ఉంటుంది. గింబల్ ని లాక్ చేయడానికి అని, లేదంటే మళ్ళీ రీసెంటర్ చేయడానికి. అలానే ఇప్పుడు ఒకసారి మన ఫోన్ అయితే దీనికి కనెక్ట్ చేద్దాం. మనకైతే ఇది మ్యాగ్నెటిక్ గా ఒక క్లాంప్ అయితే మనకైతే ఇస్తారు. ఇక్కడ మీకైతే ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ డాట్ అని, అది ఈ డాట్ కి అయితే ఫిక్స్ అయితే అయి ఉండాలి. చూడండి, ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డాట్ అనేది ప్యారలల్ గా అయితే మనకైతే ఇక్కడ ఉండాలి. ఇక్కడ చూడండి, మనకి కెమెరా సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ డైరెక్షన్ లో మనం అయితే కెమెరాని అయితే ఫిక్స్ అయితే చేయాలి. చూడండి, సో కెమెరా ఇటువైపు అయితే ఉంది. సో నేను ఎలా అయితే ఫిక్స్ అయితే చేస్తాను. చూడండి, అయితే ఇక్కడ మోడ్ స్విచ్ అని చెప్పాను కదా, ఇదైతే నేను లాంగ్ ప్రెస్ అయితే చేస్తాను. మీరు చూడండి ఫోన్ అయితే ఇప్పుడైతే పొజిషన్ కి అయితే వచ్చింది. చూడండి, స్టిఫ్ గా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే మీకు కీస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇదైతే ఇక్కడ ఇది షట్టర్ బటన్ ఉంది కదా, ఇదేమో మనం సింగిల్ ట్యాప్ చేసేటప్పుడు మనకి రికార్డ్ అండ్ పాజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ సింగిల్ ట్యాప్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడైతే మీకు రికార్డ్ అయితే అవుతుంది కదా, అలానే మళ్ళీ సింగిల్ ట్యాప్ చేసేటప్పుడు అదే పాజ్ అయితే అయిపోతుంది. అదే మీరు ఫోటో మోడ్లో ఉండేటప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే మీకైతే అది బర్స్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఈ కీ వచ్చేసరికి మీకు సింగిల్ ట్యాప్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మీకైతే ముందుకైతే స్విచ్ అయింది. మళ్ళీ సింగిల్ ట్యాప్ చేసేటప్పుడు బ్యాక్ కెమెరాకి అయితే స్విచ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ ట్యాప్ చేస్తే అది పోర్ట్రేట్ నుంచి హారిజాంటల్కి అయితే స్విచ్ అవుతుంది. అలానే హారిజాంటల్ నుంచి పోర్ట్రేట్కి అయితే స్విచ్ అయితే అవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మోడ్ బటన్ ఉంది కదా, మనం సింగిల్ టైం చేసినప్పుడు మనకు మోడ్స్ అయితే స్విచ్ అయితే అవుతాయి. చూడండి, మనకు మోడ్స్ అయితే స్విచ్ అవుతున్నాయి కదా. ట్రిపుల్ ట్యాప్ చేసేటప్పుడు అది స్టాండ్ బై మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ రిలీజ్ చేయాలంటే ఏకి మీరు ఎంటర్ చేసినా సరే స్టాండ్ బై మోడ్ నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి జూమ్. చూడండి, ఇక్కడ నేనైతే ముందుకైతే ఇక్కడ ఇదిగో ఈ స్లైడర్ ఉంది కదా, జూమ్ స్లైడర్. చూడండి, 1 టైం నేను ఫ్రంట్కి అయితే స్లైడ్ చేస్తాను, 2x అయితే షిఫ్ట్ అయింది. అలానే కిందకంటే 1x. అలానే మీరు లాంగ్ ప్రెస్ అలా చేసుకుని పట్టుకుంటే అలా అయితే కంటిన్యూస్గా ఇది జూమ్ అవడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఈ జూమ్ స్లైడర్ అయితే మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు యాప్ ఎలా కనెక్ట్ చేయాలి అయితే చెప్తాను. ముందైతే మీరు DJI Memo అనే ఒక అప్లికేషన్ అయితే మీ డివైస్లో ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇది iOSలో అయితే డైరెక్ట్గా యాప్ స్టోర్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. కానీ మీరు ఇన్ కేస్ ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ అయితే మాత్రం మీరు ఒక APK అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను దాని లింక్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ డివైస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సెర్చింగ్ అని అయితే ఉంటుంది. ఇప్పుడు నేను డివైస్ని అయితే ఇక్కడ గింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీని అయితే ఆన్ చేస్తాను. చూడండి, ఆన్ చేయగానే నాకైతే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను ప్రీవియస్గా కనెక్ట్ చేశాను కాబట్టి. ఇన్ కేస్ మీకు అలా మీరేం చేయాలంటే బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడైతే మీకు నార్మల్ బ్లూటూత్ డివైజెస్ కనెక్ట్ చేస్తారు కదా, అలానే ఈ డివైస్ని అయితే కనెక్ట్ అయితే చేయాలి. నెక్స్ట్ టైం నుంచి మీకైతే డైరెక్ట్గా కనెక్ట్ అయితే అయిపోతుంది ఆన్ చేయగానే. ఇప్పుడు చూడండి, ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్.
కనిపిస్తుంది కదా, ఇలా అయితే చూడండి. మీకు ఇక్కడ కొన్ని అయితే ఉంటాయి, ఏ ఎడిటర్స్ అని ఉంటాయి, నెక్స్ట్ డీజే ఫోరం అని, అలానే కింద చూడండి మీ ప్రొఫైల్ అయితే ఇక్కడ ఉంటుంది, లాగిన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ చూడండి అకాడమీ అని కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మీరు ఏ గింబల్ని అయితే, ఏ మోడల్ గింబల్ అయితే యూజ్ చేస్తున్నారో అక్కడ అన్నీ అయితే లిస్ట్ అవుట్ అయితే అయి ఉంటాయి, ఏవైతే డీజేవి డివైజెస్ అయితే ఉంటాయో అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇది చూడండి, ఇక్కడ కెమెరా ఉంటుంది, డీజే ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. నేను యూజ్ చేసే గింబల్ అయితే ఆస్మో మొబైల్ SE. సో నేనైతే దీనిపై సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కోర్స్ లైబ్రరీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, కోర్స్ లైబ్రరీపై క్లిక్ చేయగానే కొన్ని ట్యూటోరియల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ చాలా గైడ్స్ అయితే ఉంటాయి. ఇదైతే చూడండి, ఫస్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి. వీళ్ళు అంటే ఈ డివైస్ని ఎలా యూజ్ అయితే చేయాలో కంప్లీట్ ట్యూటోరియల్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. అయితే షార్ట్ గైడ్స్ అనమాట, లైక్ ఎక్స్పర్ట్ లెవెల్ అయితే కొందరు అయితే వీడియోస్ అయితే తీస్తారు కదా, అలా అయితే వీటి కోసం కొన్ని ట్యూటోరియల్స్ అయితే ఇస్తారు. ఎలా అంటే వీడియోస్ ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అని అయితే వీళ్ళైతే ఇక్కడ కొన్ని గైడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అలానే మనం అయితే ఇందులోకి అయితే చూద్దాం. డివైస్ పై క్లిక్ చేయగానే చూడండి మనకి అసలు కెమెరా మోడ్స్ ఏమేమి అయితే ఉన్నాయో ఇందులో చూద్దాం. చూడండి, ఇక్కడ హైపర్ ల్యాప్స్ అని ఒకటి ఉంది, టైం ల్యాప్స్ అని, అలానే డైనాజూమ్. ఇక్కడ చూడండి, డైనాజూమ్ అంటే సబ్జెక్ట్ని అలా ఉంచేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ అయితే చేసింది చూడండి. అలానే మనకి చూడండి వీడియో మోడ్ అని ఉంటుంది, అలాంటి స్లో మోషన్, ఫోటో, అలానే పానో, స్టోరీ. ఇది స్టోరీ అని కనిపిస్తుంది కదా, ఇదైతే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరైతే బిగినర్ అయితే ఇక్కడ స్టోరీ మోడ్స్ అన్ని చూడండి, ఇక్కడ చాలా స్టోరీ మోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే నేను క్లిక్ చేస్తాను. కింద కొన్ని టైమర్స్ అయితే ఉన్నాయి కదా, అంటే ఫస్ట్ క్లిప్ అనేది 2.6 సెకండ్స్ అని, సెకండ్ క్లిప్ అనేది 3.7 సెకండ్స్ అని, అలా అయితే క్లిప్స్ అయితే మనం అయితే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, యారో మార్క్లుగా, దాన్ని ఫాలో అవుతూ మనం అయితే వీడియో అయితే తీసుకోవాలి. చూడండి, నేనైతే రికార్డ్ చేస్తున్నాను. చూడండి, అది ఎలా అయితే చెప్పిందో అలా పైకి అయితే ఇలా లిఫ్ట్ అయితే చేయాలి. అలా అన్ని క్లిప్స్ చేసిన తర్వాత మనకి ఒక స్టోరీ అయితే, ఒక వీడియో అయితే క్రియేట్ అయితే చేస్తుంది, ఆటోమేటిక్గా అయితే క్రియేట్ చేసి మనకైతే అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంతవరకు మనం యాప్ కోసం అయితే చూసాం కదా ఎలా వర్క్ అవుతుందో, అలానే ఇప్పుడు అసలు ఈ గింబల్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇందులో ఉన్న మోడ్స్ ఏంటి, ఏ మోడ్కి ఏ ఫంక్షనాలిటీ ఉంటుందో ఇప్పుడైతే మనం చూద్దాం. గింబల్కి టోటల్ వచ్చేసరికి 4 మోడ్స్ అయితే ఉంటాయి. ఈ 4 మోడ్స్ కూడా మనకి ఫాలో మోడ్ ఒకటి ఉంటుంది, స్పిన్ షాట్ ఒకటి ఉంటుంది, అలానే FPV అని, అలానే మనకి టిల్ట్ లాక్ అని 4 మోడ్స్ అయితే మనకు ఉంటాయి. అలానే మనకి 3 యాక్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యాక్సెస్ ఏంటంటే ఒకటి వచ్చేసి పాన్, చూడండి నేనైతే ఇలా రొటేట్ చేస్తున్నాను చూడండి, దీన్ని పాన్ అంటారు. అలానే టిల్ట్, చూడండి ఇలా నేనైతే ముందుకి వెనక్కి అయితే కిందని హ్యాండల్ అయితే కదుపుతున్నాను కదా, దీన్ని టిల్ట్ అంటారు. అలానే చూడండి ఇది వచ్చేసరికి రోల్, నేను పైకి ఇలా చుట్టూ అయితే తిప్పుతున్నాను కదా, దీన్ని అయితే రోల్ అయితే అంటారు. ఇలా మనకి 3 యాక్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఏ మోడ్ లో ఏ యాక్సెస్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు అయితే మనం చూద్దాం. మనం గింబల్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యానల్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ చూడండి బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. అలానే ఇక్కడ మోడ్ అయితే కనిపిస్తుంది చూడండి, ఇది డిఫాల్ట్ గా ఫాలో మోడ్ లో అయితే మనకైతే ఉంటుంది. డిఫాల్ట్ గా ఆన్ చేయగానే చూడండి, ఇక్కడైతే మనకి సర్క్యులర్ షేప్ లో అయితే కనిపిస్తుంది కదా, 2 సర్కిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఫాలో మోడ్ అనమాట. ఫాలో మోడ్ లో ఏంటంటే ఓన్లీ పాన్ వర్క్ అవుతుంది, అలానే టిల్ట్, చూడండి ఫోన్ అయితే మీకు టిల్ట్ కి మూవ్ అవుతుంది, అలానే పాన్ కూడా మూవ్ అవుతుంది. కానీ చూడండి రోల్ కి అయితే రెస్పాండ్ అవ్వదు. రోల్ చేస్తున్నప్పుడు అదే అక్కడ మాత్రమే ఉంటుంది, అసలు రెస్పాండ్ అయితే అవ్వదు. చూడండి పాన్ వర్క్ అవుతుంది, అలానే టిల్ట్, చూడండి టిల్ట్ కూడా వర్క్ అవుతుంది. అంటే గింబల్ ని ఈ టూ యాక్సెస్ మాత్రమే ఫాలో అయితే అవుతాయి, రోల్ మాత్రం వర్కౌట్ అయితే అవ్వదు. ఎంత నేను ఇలా రోల్ చేస్తున్నా సరే ఫోన్ అదే పొజిషన్ లో ఉండడం జరుగుతుంది, ఇందులో ఫాలో మోడ్ లో. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నేనైతే అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే నేను 1 టైం అయితే ప్రెస్ చేస్తాను. చూడండి ఇదేంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి స్క్రీన్ లో, ఇది ఇక్కడ ఆన్ చేయగానే టిల్ట్ లాక్డ్ అని అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి టిల్ట్ లాక్డ్, ఇందులో ఏంటంటే ఇక్కడ టిల్ట్ కూడా వర్క్ అవ్వదు. చూడండి టిల్ట్ అనేది లాక్ అయిపోతుంది, అంటే టిల్ట్ ని ఈ యాక్సెస్ అయితే ఫోన్ అయితే రెస్పాండ్ అయితే అవ్వదు టిల్ట్ కూడా. చూడండి టిల్ట్ కి అవ్వట్లేదు, రోల్ కూడా అవ్వట్లేదు, ఓన్లీ ఫాలో మోడ్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేస్తాను. ఇక్కడ చూడండి FPV, ఇందులో ఏంటంటే ఇక్కడ 3 యాక్సెస్ కూడా, అంటే 3 యాక్సెస్ కూడా ఫోన్ అయితే రెస్పాండ్ అవుతుంది. చూడండి పాన్ కూడా తిరుగుతుంది, చూడండి రోల్ కూడా తిరుగుతుంది, అలానే టిల్ట్ కూడా రెస్పాండ్ అవుతుంది. 3 యాక్సెస్ కూడా ఇక్కడ ఫోన్ అనేది రెస్పాండ్ అయితే అవుతుంది. నెక్స్ట్
ఇదేంటంటే స్పిన్ షాట్ అనమాట. లైక్ చూడండి, ముందైతే ఈ ఎవ్రీ మోడ్లో పైకి కిందకైతే మూవ్ అవుతుంది. చూడండి, ఫోన్ అయితే పైకి కిందకి మూవ్ అవుతుంది కదా, అలానే జాయిస్టిక్ని రైట్ అండ్ లెఫ్ట్. నెక్స్ట్ అంటే టిల్ట్ మోడ్లో, టిల్ట్ లాక్లో కూడా చూడండి సేమ్ అలానే జాయిస్టిక్కి రెస్పాండ్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్. అండ్ అలానే ఇందులో కూడా ఎఫ్పివిలో కూడా చూడండి, ఎటైతే జాయిస్టిక్ మనం మూవ్ చేస్తున్నామో అది దాని విధంగా అయితే రెస్పాండ్ అయితే అవుతుంది. కానీ స్పిన్ షాట్కి వచ్చేసరికి చూడండి, ఓన్లీ మొబైల్ మాత్రం మనకి స్పిన్ అవడం అయితే జరుగుతుంది. చూడండి మొబైల్ మాత్రం స్పిన్ అవుతుంది. వీడియోస్ తీసుకునేటప్పుడు స్పిన్ షాట్స్ అంటాం కదా, లైక్ ఒక ఆబ్జెక్ట్ పై ఒక సబ్జెక్ట్ని మనం ఫోకస్ చేస్తూ దాన్ని అలా స్పిన్ తీస్తూ అయితే మనం ముందుకి వెనక్కి అయితే ఇలా స్పిన్ చేస్తూ ముందుకి వెనక్కి అయితే మనం మూవ్ అవడం అయితే జరుగుతుంది కొన్ని క్లిప్స్లో. అలా స్పిన్ షాట్స్ తీసుకోవడానికి ఈ మోడ్ అయితే వర్క్ అవుతుంది. అలానే ఇప్పుడు ట్రిగ్గర్ బటన్ కోసం చూద్దాం. ట్రిగ్గర్ బటన్ ఏంటంటే మల్టీపర్పస్గా అయితే యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మొబైల్ ఏదైనా అన్వాంటెడ్ డైరెక్షన్స్లో ఉంది, మీరు ఫాస్ట్గా రీసెంటర్ చేయాలనుకుంటే జస్ట్ ట్రిగ్గర్ కనిపిస్తుంది కదా, చూడండి ట్రిగ్గర్ని 2 times ట్యాప్ చేయగానే అది రీసెంటర్ అయితే అవుతుంది. చూడండి, అలానే సింగిల్ టైం ట్యాప్స్ ఎక్కడైతే మీకు ఫోకస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు ఏదైనా ఆబ్జెక్ట్ పై ఉంచి జస్ట్ సింగిల్ ట్యాప్ చేస్తే అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఆ ఆబ్జెక్ట్ని ఈ గింబల్ అయితే ఫాలో చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేనైతే ఒక దగ్గర ప్లెయిన్ సర్ఫేస్ మీద పెట్టేసి మార్క్ అయితే చేస్తాను. చూడండి అక్కడైతే ఒక పర్సన్ అయితే ఉన్నారు కదా, ఆ పర్సన్ పై అయితే ట్యాప్ చేసి జస్ట్ ఇక్కడ ట్రిగ్గర్ బటన్ అయితే ఉంటుంది కదా, దీన్ని అయితే వన్ టైం ట్యాప్ చేస్తాను. చూడండి ఆ పర్సన్ ఎటైతే మూవ్ అవుతున్నాడో అటు అలా గింబల్ కూడా మీకు మూవ్ అవడం అయితే జరుగుతుంది. చూడండి గింబల్ కూడా అలా తిరగడం అయితే జరుగుతుంది. ఆ పర్సన్ ఎటైతే వెళ్తున్నాడో ఆ పర్సన్ని అలా ఫాలో అవుతూ అయితే ఉంటుంది. అలానే మనకి ఇక్కడ గెస్టర్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్లో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ఆఫ్ అని ఉంది కదా, ఇదేంటంటే ఇది ఆన్ చేసుకోవడం వల్ల గెస్టర్ కంట్రోల్ అయితే మనం యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పానో అయితే సెర్చ్ చేసి అయితే ఉంచాను. ఇక్కడ పానోరామిక్ ఫోటోని ఎలా అయితే మనం ఇక్కడ క్యాప్చర్ అయితే చేస్తుందో మనం అయితే చూద్దాం. చూడండి, నేనైతే ఇక్కడ షట్టర్ బటన్ అయితే ట్యాప్ చేస్తున్నా. చూడండి, ఆటోమేటిక్గా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆటోమేటిక్గా అదే క్యాప్చర్ అయితే చేస్తుంది. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి అనుకుంటా, 3 పానోరామా మోడ్స్ అయితే ఉంటాయి. అంటే ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీ అయితే ఉంటుంది. ఇలా అయితే మనకి టోటల్ అయితే క్యాప్చర్ అయితే చేసి మనకు ఒక ఫోటో అయితే జనరేట్ అయితే చేసి ఇస్తుంది మనకి. చూడండి, ఇక్కడ ఫోటో అయితే మనకి ఇక్కడ జనరేట్ అయితే చేస్తుంది కదా. చూడండి, ఇలా అయితే కంప్లీట్గా పానోరామా అయితే మనకి రికార్డ్ అయితే అవుతుంది. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.